డేర్ డెవిల్ యొక్క ట్రైలర్ అయితే మొన్న లీక్ అయిందనమాట. బట్ అప్పుడు నేను వీడియో చేస్తున్నాను. బట్ నేను మొన్న చెప్పాను కదా, కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి ఏమైనా ఎఫెక్ట్స్ అవుతాయా లేదంటే కొద్దిగా ఆలోచించి వీడియో చేద్దామా అని చెప్పి కొద్దిగా వెయిట్ చేశాను. దీంతో పాటు థండర్ బోల్ట్స్, దాంతో పాటు క్యాప్టెన్ అమెరికా 4 నుండి రెడ్ హల్క్ కి సంబంధించిన సీన్ కూడా రివీల్ అయింది. ప్రస్తుతానికి ఈ వీడియోలో మనం డేర్ డెవిల్ అండ్ రెడ్ హల్క్ యొక్క సీన్ గురించి మాట్లాడుకుందాం కంప్లీట్ గా. ఆ తర్వాత మనం థండర్ బోల్ట్స్ యొక్క లీక్డ్ ట్రైలర్ గురించి, మేబీ అది అఫీషియల్ గా త్వరలోనే వచ్చేయచ్చు ఎందుకంటే లీక్ అయిపోయింది కాబట్టి కంప్లీట్ గా. ఇలా రిమైనింగ్ వాటి గురించి మాట్లాడుకుందాం. మార్వెల్ నెట్ఫ్లిక్స్ టీవీ షోస్ చూసిన ప్రతి ఒక్కరూ అది ఎంసీలోని క్యానన్ కాదు అనే టైప్ లో చూపించారు. బట్ ప్రస్తుతానికి డేర్ డెవిల్ గానీ, పనిషర్ గానీ, డిఫెండర్స్ గానీ ఇలా చాలా క్యారెక్టర్స్ ని ఎంసీలోనే క్యానన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. పోతే ఈ ట్రైలర్ లో మనకు చూపించిన దాని ప్రకారం విల్సన్ ఫిస్క్ అండ్ మ్యాట్ మోర్డాక్ కలిసి పనిచేయబోతున్నారు అనమాట. కొలాబరేషన్ అంటే వాళ్ళిద్దరికి ఉన్న పాస్ట్ ని, గొడవల్ని అన్నిటిని పక్కన పెట్టేసి ఈసారి న్యూయార్క్ ని సేవ్ చేసే విధంగా ఇద్దరు కలిసి, అండ్ ముఖ్యంగా విల్సన్ ఫిస్క్ యొక్క ఐడియా ప్రకారం అయితే మొత్తం విజిలాంటీస్ కి ఎగ్నెస్ట్ అనమాట. న్యూయార్క్ లో మేయర్ గా రన్ అవుతున్నాడు కాబట్టి, అంటే ఈసారి న్యూయార్క్ కి నిజంగానే మంచి చేద్దాం, ఉన్న ప్రాబ్లమ్స్ ని మొత్తాన్ని సాల్వ్ చేద్దాం అని చెప్పి ఫోర్స్డ్ గానే కలిసి పనిచేస్తారు. మ్యాట్ మోర్డాక్ కి కూడా విల్సన్ ఫిస్క్ తోటి కలిసి పనిచేయడం ఇష్టం లేనప్పటికీ ఫోర్స్డ్ గా పని చేయాల్సి వస్తుంది. న్యూయార్క్ లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అంటే ఆ ముఖ్యమైన ప్రాబ్లం అయితే మాత్రం మ్యూస్. ఈ మనకి సిరీస్ లోని డేర్ డెవిల్ బోర్న్ అగైన్ లోని మ్యూస్ ని మెయిన్ విలన్ గా చూపించబోతున్నట్టు ట్రైలర్ ద్వారా అర్థమైంది. నేను ఆ ఇమేజెస్ ని యూజ్ చేస్తే కాపీరైట్ ప్రాబ్లమ్ అని యూజ్ చేయట్లేదు. ఇన్స్టా స్టోరీలో ఆల్రెడీ సగం ట్రైలర్ అయితే మాత్రం పెట్టాను. మళ్ళీ ఫుల్ ట్రైలర్ ని ఇవాళ స్టోరీలో పెడతాను. మీరు మిస్ అయితే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, వెళ్ళి చూడండి. లీక్ అయిన D23 ఎక్స్పో వీడియోస్ అన్ని పెట్టాను, సపరేట్ గా హైలైట్స్ లో కూడా పెట్టాను అనమాట. పోతే కింగ్ పిన్ ఇక్కడ మ్యూస్ ని మాత్రమే తొలగిద్దామని కాదు, మెయిన్ ప్రాబ్లం ఏంటో పక్కన పెట్టేస్తే మొత్తం విజిలాంటీస్ అండ్ మొత్తం క్రైమ్ ని కూడా క్లీన్ చేసేద్దామని చెప్పి మేయర్ గా రన్ అవుతున్నాడు కాబట్టి ఆయన కొత్త పథకం, అదే కొత్త ప్లాన్ మ్యాట్ మోర్డాక్ తో కలిసి పని చేస్తున్నాడు. ఇంతకీ ఈ మ్యూస్ కి కింగ్ పిన్ అంటే కామిక్స్ లో అస్సలు ఇష్టం లేదనమాట. తన మీద కోపంతో చాలా వరకు న్యూయార్క్ లో గందరగోళం చేస్తాడు. అయితే మనకి సిరీస్ లో ఒక మ్యూసే కాకుండా అదర్ విలన్స్ ఉన్న మ్యూస్ ని మినీ విలన్ గా చూపించడానికి కారణం ఏంటంటే తను కింగ్ పిన్ ని టార్గెట్ చేస్తాడు, న్యూయార్క్ ని టార్గెట్ చేస్తాడు. ట్రైలర్ బిగినింగ్ లోని డేర్ డెవిల్ వెళ్ళి వైట్ టైగర్ ని మీట్ అవుతాడు అనమాట. వైట్ టైగర్ ప్రిజన్ లో ఎందుకున్నాడో ఒక సీన్ ఫ్లాష్ బ్యాక్ లాంటిది కూడా స్మాల్ గా చూపించారు అనమాట. ఒక సబ్వేలో తను ఒక క్రైమ్ జరుగుతున్నప్పుడు ఆపడానికి వెళ్ళినప్పుడు ఒక మనిషి ఆటోమేటిక్ గా మెట్రోలో పడిపోతాడు అనమాట. ఆ విధంగా ప్రిజన్ లో పెట్టినట్టు చూపించారు. అండ్ ఇక్కడ మ్యాట్ మోర్డాక్ తోటి వైట్ టైగర్ చెప్తుంది, స్ట్రీట్స్ లో ఏమైందో తెలీదు, సడన్ గా చాలా మంది కనుమరుగవుతున్నారు, ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు, కానీ ఒక సూపర్ హీరో అవసరం, ఖచ్చితంగా మళ్ళీ దీనికి అవసరం ఉంది, ముఖ్యంగా డేర్ డెవిల్ లాంటి వ్యక్తి అన్నట్టు మాట్లాడతాడు మ్యాట్ మోర్డాక్ తో. మ్యాట్ మోర్డాక్ లైట్ గా నవ్వుతాడు అనమాట. నిజమే, డేర్ డెవిల్ లాంటి అవసరం ఉందని చెప్పి నవ్వుతూ చెప్తాడు. అండ్ తను చాలా సీన్స్ లో మ్యాట్ మోర్డాక్ లాగానే కనిపిస్తాడు. అండ్ అక్కడ వైట్ టైగర్ తో చెప్తుంది ఏంటంటే, మొత్తం సిస్టమ్ నీకు ఎగ్నెస్ట్ గా ఉంది కాబట్టి నువ్వు కేర్ఫుల్ గా ఉండాలి అనే డైలాగ్ బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఒక రాబరీ సీన్ ని చూపించారు. ఆ రాబరీ చేస్తున్న వ్యక్తి అయితే మాత్రం మాస్క్, రెడ్ హుడ్ లాగా మాస్క్ వేసుకున్నాడు అనమాట. అండ్ ఆ బ్యాంక్ రాబరీలోని అక్కడ కమలా ఖాన్ వాళ్ళ ఫాదర్ కూడా వర్క్ చేస్తున్నాడు చూపించారు. మరి మిస్ మార్వెల్ యొక్క కమలా ఖాన్ వాళ్ళ ఫాదర్ కి ఈ సిరీస్ కి ఏ విధంగా కనెక్ట్ చేస్తారో తర్వాత చూడాలి. ఎకో తర్వాత ఈవెంట్స్ అంట డేర్ డెవిల్ బోర్న్ అగైన్ అంతా. పోతే కామిక్స్ లో ఎగ్జాక్ట్ గా మ్యూస్ ఆర్టిస్ట్ టైప్ అనమాట. మ్యూస్ క్యారెక్టర్ వాల్ మీద విల్సన్ ఫిస్క్ మీద ఇలాగా మార్క్ చేస్తాడు కదా, ఎగ్జాక్ట్ గా ఈ ట్రైలర్ లో అలాంటి సీన్ ఒకటి చూపించారు అనమాట. ఇందాకే చెప్పినట్టు అకార్డింగ్ టు ద విల్సన్ ఫిస్క్ ప్లాన్, అతను కేవలం మ్యూస్ ని టార్గెట్ చేద్దాం, క్రైమ్ ని కొంతవరకు తగ్గిద్దామని మాత్రమే కాదు, విజిలాంటీస్ అండ్ న్యూయార్క్ లో ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా చేద్దాం అనేది మెయిన్ టాస్క్. లైక్ స్పైడర్ మ్యాన్ లాంటి నార్మల్ విజిలాంటీస్ ని కూడా ఉంచకూడదు, మొత్తం క్లీన్ చేసి పారేద్దామని చెప్పి. అండ్ తను రూఫ్ టాప్ మీద నించొని కిందకి చూస్తాడనమాట, సిటీ కిందకి. లైక్ డేర్ డెవిల్ కూడా రూఫ్ టాప్ నుండి ఏదైనా క్రైమ్ జరుగుతుందా, ఏమైనా ప్రాబ్లం జరుగుతుందని చూస్తాడు కదా, ఎగ్జాక్ట్ గా అదే షాట్ అయితే మాత్రం ఇక్కడ విల్సన్ ఫిస్క్ కి పడింది. అండ్ మరి ఆ బ్యాంక్ రాబరీలోని కమలా ఖాన్ వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చినట్టు, అండ్ ఆ మాస్క్ రెడ్ హుడ్ లాగా వేసుకున్న వ్యక్తితో విలన్స్ కదే మ్యూస్ కి సంబంధం ఉందా లేదా? లైక్ మనకు తెలిసినంత వరకు మ్యూస్ ఒంటరిగా సపరేట్ గా అనానమస్ స్ట్రేంజర్ గా తను చేయాలనుకున్న క్రైమ్ ని చేస్తాడు. బట్ ఇక్కడ పెద్ద టీమ్ అంటే ఒక విలన్ టీమే ఉన్నట్టు, ఎక్కువ క్రైమ్ యాక్టివిటీస్ అందరినీ కూడా ఒకరినే టార్గెట్ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తున్నాయి ట్రైలర్ లో సీన్స్ అన్ని కూడా. మ్యాట్ మోర్డాక్ కూడా విల్సన్ ఫిస్క్ తో అక్కడ కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు అదే సీన్ లో చెప్తుంటాడు అనమాట, న్యూయార్క్ లో ఇదేం కొత్త కాదు, ఎప్పుడు జరుగుతున్నదే, అది జరుగుతూ ఉంటుంది అని అంటాడు. వాళ్ళ కాన్వర్సేషన్స్ చూపిస్తూ సపరేట్ గా అదర్ సీన్స్ చూపిస్తారు. ఆ అదర్ సీన్స్ లో సడన్ గా పనిషర్ కూడా కనిపిస్తాడు అనమాట. అయితే ఇక్కడ పనిషర్ సడన్ గా మ్యాట్ మోర్డాక్ ని గుర్తుపట్టలేదు అనమాట. తన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. సడన్ గా చెప్తాడు, నేను మ్యాట్ ని అని. అంటే సడన్ గా ఫేస్ మాస్క్ లేకుండా చూడడం వల్ల కన్ఫ్యూజ్ చేయడో గుర్తుపట్టలేదు తెలియదు, కానీ ఆ విధంగా అటాక్ అయితే చేయబోతాడు అనమాట. ఆ తర్వాత కొన్ని సీన్స్ లో వైట్ టైగర్ అయితే సూటప్ అయ్యి మొత్తం స్ట్రీట్స్ లోని విజిలాంటీగా క్రైమ్ ని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా కొన్ని సీన్స్ చూపిస్తారనమాట. అండ్ కామిక్ యాక్యురేట్ టేప్ లో తన మెడలో ఉన్న నెక్లెస్ ని కూడా రివీల్ చేశారు. కామిక్స్ లో మ్యాట్ మోర్డాక్ అదే డేర్ డెవిల్ అండ్ వైట్ టైగర్ కలిసి ఫైట్ చేసినట్టు క్రైమ్ ఫైటింగ్
అలాంటి సీన్స్ కూడా మనకి ఈ షోలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందేమో. మరి ఆ సీన్స్ చూస్తే ఆ విధంగా అనిపిస్తుంది. కామిక్స్ లో చాలా సూపర్ హీరో విజిలాంటి టీమ్స్ యొక్క క్రాస్ ఓవర్ టీమ్ అప్ ఉంటుంది. అది చాలా బాగుంటాయి, కాకపోతే పాపులర్ కాదు, అండర్ రేటెడ్ అనమాట. కాబట్టి అవి మూవీస్ గా తీయలేనప్పటికీ వెబ్ సిరీస్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఆ తర్వాత మ్యాట్ మోర్డాక్ ఒక రూమ్ లోకి వెళ్ళగానే డిఫరెంట్ సూట్స్ కనిపిస్తాయి అనమాట, డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ టైటిల్స్ లో అయితే మాత్రం ద డెవిల్స్ వర్క్ ఈజ్ నెవర్ డన్, అంటే ఆ క్రైమ్ అతను ఎన్నిసార్లు వదిలేద్దాం అనుకున్నా కూడా అది వదలలేని పని అనమాట, జరుగుతూనే ఉంటుందని చూపించారు. దాంతోపాటు ఫాగీ నెల్సన్ అండ్ క్యారెన్ పేజ్ యొక్క సీన్స్ ని కూడా చూపించారు. ఈ సిరీస్ లో వాళ్ళు ఉంటారు ఎక్కువసేపు, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ ని ఇంకా లాగడం రైటర్స్ కి ఇష్టం లేదంటూ రీసెంట్ గా ఒక రూమర్ నడుస్తుంది అనమాట. దాంతోపాటు వెనెస్ అని కూడా చూపించారు. మరి ముఖ్యమైన సీన్ ఏంటంటే బుల్సై ఒక ప్రిజనర్ లాగా చూపించారు అనమాట ట్రైలర్ లోని. మనకి బుల్సై ఈ సీజన్ లో తిరిగి రాబోతున్నట్టు ఆల్రెడీ సెట్ ఫోటోస్ ద్వారా చూపించారు. బుల్సై యొక్క మెయిన్ ప్లాన్ ఏంటో పెద్ద థ్రెట్ లాగా ఏ విధంగా చూపిస్తారో తెలియదు, కానీ ట్రైలర్ లో ఒక ప్రిజనర్ గా చూపించారు. దాంతోపాటు వైలెన్స్ అయితే ఫిక్స్ అయిపోవచ్చు, ఎందుకంటే సెట్ ఫోటోస్ లోని పనిషర్ మొత్తం బ్లడ్ తోటి ఫేస్ అంతా ఉన్నాడు అనమాట న్యూ లుక్ లో. అయితే చాలా మంది అడిగే క్వశ్చన్, బ్రో ఇప్పుడు డేర్ డెవిల్ ఎంసీలో అర్థం కావాలంటే ప్రీవియస్ గా మేము డేర్ డెవిల్ నెట్ఫ్లిక్స్ సిరీస్ ని అండ్ పనిషర్ ని చూడాలంటే ఖచ్చితంగా చూడాలి. మీరు పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 అంటే మధ్యలో స్టోరీ ఎలా అర్థమవుతుంది మొదటి భాగం చూడకుండా? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మళ్ళీ ఇంకొకసారి ఈ క్వశ్చన్ అడగండి అనమాట. ఏదైనా పార్ట్ 2 పార్ట్ 3 రిలీజ్ అవుతున్నప్పుడు ప్రీవియస్ పార్ట్స్ డౌన్లోడ్ చేసుకొని చూడడానికి ఏంటి ప్రాబ్లం? ఎందుకంటే ఇప్పుడు ముందు వచ్చిన పార్ట్స్ బట్టే కదా ఇప్పుడు ఈ పార్ట్ 2 మనం చూసి రివ్యూ అవ్వచ్చు, ఇలా జడ్జ్ చేయొచ్చు. మీకు ఒక స్టోరీ ఆర్ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలంటే మొదటి భాగం చూడకుండా స్టోరీలో మధ్య నుండి చూస్తే ఏం అర్థం అవుద్ది? ముందేం జరిగిందో తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవడానికి కొంత టైం ఉంటుంది ఫిలిం రిలీజ్ కి ముందు. ఆ టైంలో మీరు చూసి వెళ్ళాలన్నమాట రీవాచ్. సింగిల్ వర్డ్ లో చెప్తాను, మూవీస్ పరంగా బెస్ట్ సూపర్ హీరో మూవీ అంటే డార్క్ నైట్ పేరు వినిపిస్తుంది. టీవీ షోస్ లో బెస్ట్ సూపర్ హీరో టీవీ షో అంటే డేర్ డెవిల్ అనమాట. అలాంటి షోని మిస్ అయితే మీరు ఏం కోల్పోతున్నారో మీకు తెలుస్తుంది. కాబట్టి అస్సలు డేర్ డెవిల్ అండ్ పనిషర్ లాంటి టీవీ షోస్ ని మిస్ కాకండి. ఆ తర్వాత జరుగుతున్న కాన్వోలోని విల్సన్ ఫిస్క్ అయితే మాత్రం మ్యాట్ మోర్డాక్ ఇలా చెప్తాడు, నువ్వు మళ్ళీ అంటే పాత పద్ధతుల్లాగా ఏమైనా కంట్రోల్ తప్పితే నిన్ను ఆపడానికి ఖచ్చితంగా డేర్ డెవిల్ వస్తాడు, అది జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఒక వార్నింగ్ లా చెప్తాడు అనమాట. అప్పుడు విల్సన్ ఫిస్క్ అంటాడు, అయితే ఈ వర్డ్ చెప్తుంది నువ్వు అదే మ్యాట్ మోర్డాక్ చెప్తున్నాడా, లేదంటే నీలో ఉన్న మరొక వ్యక్తి అదే ఆ రెడ్ మ్యాన్ అదే డేర్ డెవిల్ చెప్తున్నాడా అన్నట్టు సార్కాస్టిక్ గా అడిగి నవ్వుతాడు అనమాట ఈవిల్ ఆఫ్. ఆ తర్వాత డిఫరెంట్ సీన్స్ లో వరుసగా ఫైట్ సీక్వెన్సెస్ చూపించారు. ఆ విజువల్ చూస్తున్నప్పుడు నాకు అరే థియేటర్స్ లో చూడాలరా దీన్ని అనే టైప్ అనిపించింది. గూస్ బంప్ స్టఫ్ అనమాట. ఫైనల్ డైలాగ్, అసలు ఎలాంటి టైప్ ఆఫ్ లాయర్ నువ్వు అనే వర్డ్ వినిపిస్తుంది, ఏ రియల్లీ గుడ్ వన్ అని మ్యాట్ మోర్డాక్ అన్నంతో ట్రైలర్ ఎండ్ అవుతుంది. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ లో మనకి విల్సన్ ఫిస్క్ కూడా హల్క్ స్మాష్ లాగా ఎవడో నెత్తిని గట్టిగా బద్దలు కొడుతున్నాడు, లైక్ డేర్ డెవిల్ సీజన్ 1 లో మనకి విల్సన్ ఫిస్క్ ఫైట్ సీక్వెన్స్ లాగా. కింగ్ పింగ్ కూడా పవర్ఫుల్ ఫైటరే. మరి చూడాలి ఈ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఇయర్ మార్చ్ కి రాబోతున్నట్టు రిలీజ్ డేట్ చూపించారు. ఆ తర్వాత క్యాప్టెన్ అమెరికా 4 యొక్క రెడ్ హల్క్ కి సంబంధించిన రివీల్ అయిన సీన్ ప్రకారం అయితే మాత్రం మనకి హారిసన్ ఫోర్డ్ గారు ప్రెసిడెంట్ గా థండర్బోల్ట్ రాస్ క్యారెక్టర్ అనమాట. అయితే అక్కడ అతను స్పీచ్ ఇచ్చే ముందు తనైతే మాత్రం అడమాంటియం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎక్స్మాన్ లో ఉన్న అడమాంటియం అదే వోల్వరిన్ యొక్క అడమాంటియం వెపన్ ఎంసీలోకి ఇన్వాల్వ్ అవుతుంది క్యాప్టెన్ అమెరికా 4 తో. ఎటర్నల్స్ లో డెడ్ అయిన సెలిస్టియల్ నుండి అడమాంటియం ఎంసీలోకి రాబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఫిలిం ద్వారా ఇంకా క్లారిటీ ఇస్తారు. పోతే ఆ సీన్ లో ఆడియన్స్ అయితే మాత్రం థండర్బోల్ట్ రాస్ మీద స్పీచ్ జరుగుతున్నప్పుడు అటాక్ చేస్తూ ఉన్నారనమాట. ఆ అటాక్ లో గందరగోళంలో లైక్ రీసెంట్ గా రియాలిటీలోనే జరిగింది అలాంటి గందరగోళం అండ్ అటాక్స్. పోతే అక్కడ ఇప్పుడు హల్క్ అయినా రెడ్ హల్క్ అయినా కోపం కానీ అలా గందరగోళం జరుగుతున్నప్పుడు కంట్రోల్ చేయలేక బయటకు వస్తాడు కదా, ఆ విధంగా వస్తాడనమాట. సూపర్ ఉంది. ఒక ఈవిల్ స్మైల్ అయితే మాత్రం కెమెరా వైపు ఇస్తాడనమాట. సడన్ గా మొత్తం కెమెరా క్లోజ్అప్ లోకి వెళ్ళగానే క్యాప్టెన్ అమెరికా 4 అండ్ టైటిల్ అండ్ రిలీజ్ అవుతున్న రిలీజ్ డేట్ వస్తుంది అనమాట. విఎఫ్ఎక్స్ కంప్లీట్ కానప్పటికీ ఫేస్ యొక్క డీఏజింగ్ చేశారనమాట. ఆయన ముందే చెప్పారు హారిసన్ ఫోర్డ్ కొద్దిగా ఓల్డ్ అవుతారు కదా, బట్ ఈ హల్క్ లాగా డీఏజింగ్ మోషన్ క్యాప్చర్ వాడాలంటే దానికి ముందు ఆయన ఫేస్ ని డీఏజింగ్ కూడా చేయాలి, కాబట్టి కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ డిజైన్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్. ఫైనల్ అవుట్పుట్ ఇంకా బాగుండొచ్చు, క్లారిటీ వచ్చింది. ఆ రెడ్ హల్క్ యొక్క రివీల్ అయిన సీన్ అయితే నేను మన ఇన్స్టా స్టోరీస్ లో ఆల్రెడీ పెట్టేశాను. కాకపోతే ఆ ఈవిల్ ఆఫ్ లాస్ట్ గా ఈవిల్ స్మైల్ ఇస్తాడు కదా కెమెరా వైపు, అదైతే లేదనమాట. తర్వాత పెడతాను అది కూడా. ఇక ప్రస్తుతానికి అయితే ఈ లీక్ అయిన రివీల్ అయిన వాటి గురించి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ థండర్ బోల్ట్స్ గురించి అండ్ రిమైనింగ్ లీక్ అయిన వాటి గురించి తర్వాత వీడియోస్ లో పెడతాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.